అస్సలాముఅలైకుం దోస్తో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఖాజా. లక్ష్మీపురం జగన్నాథం గట్టు గురించి వీడియో చేస్తున్నాను. లక్ష్మీపురం జగన్నాథం గట్టుకు ఎలా వెళ్ళాలి, ల్యాండ్ మార్క్స్ ఏమున్నాయి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కర్నూలు టు బెంగళూరు NH7 రోడ్లో మనము కర్నూలు నుండి బెంగళూరు వైపు 8 కిలోమీటర్ల దూరంలో మనకు లెఫ్ట్ సైడ్ జగన్నాథం గట్టు టెంపుల్ ఆర్చ్ కనిపిస్తుంది. అలాగే ఇటు చూడండి ఫ్రెండ్స్, ఇది NH7 ఆర్చ్కి రైట్ సైడ్ కర్నూలు చెఫ్ ఉంటుంది. ఇక్కడ ల్యాండ్ మార్క్ బోర్డ్స్ ఉన్నాయి. కర్నూలు రిడ్జ్ స్కూల్, DCBC జిల్లా నీటి యోజన సంస్థ, టూరిజం స్పాట్. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మన వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేసి అలాగే షేర్ చేయాల్సింది కోరుతున్నాను. మనకు రైట్ సైడ్లో అంకుర్ గోడన్కి సంబంధించి కాంపౌండ్ వాల్ అన్నమాట. ఇది అంకుర్ గోడం ఉంది. ముందు మనకి రైల్వే గేట్ వస్తుంది. రైట్ సైడ్లో దూపాడు రైల్వే స్టేషన్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ముందు మనకి రిడ్జ్ స్కూల్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో. రిడ్జ్ స్కూల్ ఎంట్రన్స్ దాకా ఇది ఫ్రెండ్స్ రిడ్జ్ స్కూల్ ఎంట్రన్స్. రిడ్జ్ స్కూల్ సిలబస్ వచ్చేసి CBSE. ఓకే ఫ్రెండ్స్, మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ ఇళ్ళు చాలా తక్కువ ఫ్రెండ్స్, అక్కడక్కడ కనిపిస్తాయి. ఇదిగోండి, ఇక్కడ చాలా రేర్ ఫ్రెండ్స్ ఇండ్లు. ఇక్కడ మనకి రైట్ సైడ్లో ట్యాబ్లెట్లకు సంబంధించి ఏదో ప్రిపేర్ చేస్తారంట. ఇదిగో బ్లూ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం వచ్చినప్పుడు చూద్దాం. ఇక్కడ నుండి వెళ్ళాలి. మనం ఏదైనా ముందే తెలుసుకుంటే మనకు ఎక్స్ప్లెయిన్ దాని గురించి అర్థమవుతుంది మనం వెళ్ళినప్పుడు చూడడానికి. ఇక్కడ పెద్ద ఎండ్ ఉంది. అక్కడ 2 బిల్డింగ్లు కనిపిస్తున్నాయి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనకి ఆ 2 బిల్డింగ్లు వచ్చేసి సద్గురు దత్త కృపాలయ ట్రస్ట్. మనకు ముందు ఒక కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చూస్తున్నాము. నారింజ పండ్ల తోట, ఫామ్ హౌస్ అంట. అక్కడ 2 బిల్డింగ్స్ వచ్చేసి ఇందాక చెప్పాను, సద్గురు దత్త ట్రస్ట్. మన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు ఉచితంగా పాలు, బ్రెడ్, గుడ్డు, పేషెంట్ తరపున ఒకరికి భోజనం కార్యక్రమం చేస్తారండి. ఇది ట్రస్ట్ యొక్క కాంపౌండ్ వాల్. ముందు ట్రస్ట్ యొక్క ఎంట్రన్స్ ఇది. పక్కన వారికి సంబంధించి ఒకటి ఓపెన్ లేఅవుట్ ఉంది. ఇక్కడ ఎక్కువ ఓపెన్ లేఅవుట్స్ చాలా ఉన్నాయండి. ఇది సద్గురు దత్త ట్రస్ట్ యొక్క 2 బిల్డింగ్ల మధ్యలో ఒక టెంపుల్ ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ టోల్ రోడ్డు కనిపిస్తుంది పైన మనకి లెఫ్ట్ సైడ్లో. మనకు ముందు DCBC ఆఫీస్ వస్తుంది. ఇది DCBC ఆఫీసు. మనం ఇటు సైడ్ కాకుండా రైట్ సైడ్ టర్న్ కావాలన్నమాట. మనం గుడి దగ్గరికి చేరుకోవాలంటే రైట్ సైడ్ టర్న్ తీసుకొని వెళ్ళాలి. ఇది ఇటు సైడ్ తిరిగి మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. పైన బాగా డెవలప్స్ ఉన్నాయండి. షార్ట్ ఫిలిమ్స్ తీస్తారు, షూటింగ్స్ జరుగుతాయి. ప్రతి ఒక్క దానికి పేమెంట్ ఉంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, DCBC యొక్క ఆఫీసు. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ నుండి లెఫ్ట్ టర్న్ తిరగాలి. స్ట్రైట్ కూడా రోడ్డు ఉంది, మెటల్ రోడ్డే మొత్తం. ఇక్కడ నుండి కాస్త వెనకాల నుండి మెటల్ రోడ్డు. ఇక్కడ మనం లెఫ్ట్ టర్న్ కావాలి. మళ్ళీ ఇక్కడ మనం లెఫ్ట్ టర్న్ కావాలి.
మనకు ముందు ఒక రూమ్ కనిపిస్తుంది, ఒక బోర్డు కనిపిస్తుంది. ఆ రూమ్ దగ్గర మనము టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలండి. కనిపిస్తుంది కదా, పక్కన బోర్డు ఉంది కదా, పిల్లలకు పెద్దలకు ఎంతెంత అమౌంట్, బైక్స్ కార్స్కి ఎంత అమౌంట్, షార్ట్ ఫిలిమ్స్ తీస్తే ఎంత అమౌంట్ అని ఉంటుంది. షార్ట్ ఫిలిమ్స్ అన్ని రేట్స్ దానిపైన రాసి ఉన్నాయండి. ఒకసారి గమనిద్దాం. ఒకసారి బాగా గమనించండి ఫ్రెండ్స్. ఇవి టికెట్ బుకింగ్స్. ఇక్కడ ముందు మనకి వైట్ కనిపిస్తుంది కదండి, పైన అక్కడ ఉంది టెంపుల్. అక్కడ ప్రతి శివరాత్రికి జాతర జరుగుతుంది. ఆ వైట్ కనిపించేది రథానికి రూమ్ అన్నమాట. మనకి ఇది బాక్స్ కలవాటు. ముందు మనకి కనిపిస్తుంది కదండి టెంపుల్ మాదిరి. ఇక్కడ కోనేరు ఉంది, చాలామంది వస్తుంటారు. వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ తీస్తారండి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, కోనేరు ఇది. ఇక్కడ మనకు ముందుకు షాప్ కూడా ఉంది. ఏదైనా మనకు అవసరం ఉంటే కూల్ డ్రింక్స్ కానీ ఏదైనా కానీ తీసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనం రైట్ సైడ్ అవుతుంది. రైట్ సైడ్లో మనకి మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు ఎక్కి మనం టెంపుల్ దగ్గరికి పోవచ్చు. ఇక్కడ మనం రివర్స్ బయలుదేరినప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి వాటర్ చూస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.